ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇలా సౌత్ కొరియా నుంచి మొత్తం 28,000 బలగాలు ఉన్నాయి, రక్షక బలగాలు 28,000 ట్రూప్స్ ఉన్నాయి ఏడా సౌత్ కొరియాలో. వాళ్ళందరినీ వచ్చేసారు అమెరికా అన్నట. ఇప్పుడు తడిబట్టేసుకొని కూర్చుంది సౌత్ కొరియా. ఎందుకంటే నార్త్ కొరియా మామూలు అగ్రెషన్ కాదు, పచ్చిగా కోసిపడేస్తాడు మనోడు కిమ్. చూడనికి ఇట్లా లడ్డు ఉంటాడు, తెల్లగా ఉంటాడు, మైదాపిండిలకు ఉంటాడు అనుకోకుర్రి, నలిసి పడేస్తాడు కిందేసి తొక్కి అసుంటాడు. సో ఇప్పుడు సౌత్ కొరియా తడిబట్టేసుకొని కూర్చున్నది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా నాకు సంబంధం లేదు, ఐఎమ్ లీవింగ్ టు ఇండియా అనేసిండు మొన్న. అది మనకు ఫేవరే అనుకుందాం, కాదని అంటలేదు. కాకపోతే బంగ్లాదేశ్ తో చైనాతో కూడా విస్పర్లు చేస్తాడు మళ్ళా. అంటే మనకు దోస్తీ ఏమన్నా అసలు ఏం చేస్తామని అనుకుంటాడో తెలుస్తుంది. రాత్రి కలవడంగా పొద్దులు కలిసి మాట్లాడుతున్నాడు. నువ్వు పెద్దన్న పాత్ర పోషిస్తున్న దేశానికి ప్రెసిడెంట్ వి ట్రంప్ కేవలం నీ ప్రెసిడెన్సీ అనేది టారిఫ్ల మధ్యలోకే ఆగిపోయింది. ఇలా నువ్వు యాపిల్ ని చూడు 25% టారిఫ్ పెంచి పడదొప్తానన్నాడు. అమెజాన్ వాళ్ళు కూడా అదే మాట మాట్లాడి అయితే అమెజాన్ వాళ్ళు తిప్పికొట్టిండు ట్రంప్ కి. ఏమన్నారు తెలుసా, నువ్వు టారిఫ్ పెంచినావు కదా, ఏవైతే ప్రొడక్ట్స్ మీద నువ్వు టారిఫ్ పెంచుతా అంటున్నావు కదా, ఆ పెంచిన టారిఫ్లను మేము క్లియర్ కట్ గా కస్టమర్లకు చెప్తాము. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ టారిఫ్ ఇంక్రీజ్. అంటే నీ ప్రభుత్వము ఇక నువ్వు తుంగలో తర్వాత